పార్టీ ఇక పుంజుకోవడం కష్టం అని మీరు అంటున్నారు. మీ మామకి సలహా ఇస్తారా? దయాకర్ రావుకి సలహా ఇస్తారా? వచ్చే మామ పార్టీలోకి అని చెప్పి. ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయనది, నా జీవితం, నా రాజకీయం నాది, నా బిజినెస్ నాది. నేను ఎప్పుడు కూడా అంటే బిజినెస్ వేరు, రాజకీయాలు వేరు కదా. మీరు ఈ పార్టీలో ఉన్నారు, మామ అంటే ప్రేమాభిమానాలు ఉంటాయి. సో ఆ పార్టీ ఇంకా మీరే అంటున్నారు, మీరన్న మాటలను బట్టి ఆ పార్టీ నేను కాంగ్రెస్లో కూడా అధికారం లేక 10 సంవత్సరాలు నేను ప్రజలు తిరుక్కుంటున్నప్పుడు కూడా నేను ఎప్పుడు టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను పోయి టీఆర్ఎస్లో జాయిన్ కాలేదు కదా. టీఆర్ఎస్లో అడగలేదా మిమ్మల్ని టీఆర్ఎస్లోకి రమ్మని? నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు కాంగ్రెస్ మీద ఐడియాలజీ నచ్చింది, కాంగ్రెస్లో పనిచేస్తున్నాను. అధికారం వచ్చిన రోజు ప్రజలు మనకు అధికారం కట్టించి పనిచేస్తాను, లేకపోతే ఇంట్లో ఉంటాం పార్టీ అని చెప్పి. కానీ ఏ రోజు కానీ నేను పోయి వాళ్ళ దగ్గర పోలేదు, ఒక పని చేయించుకోలేదు, వాళ్ళ గడప దాటలేదు, నేను అసలు ముట్ట కూడా ముట్టలేదు. ఎందుకంటే నాకు తెలుసు కదా ఐడియాలజీ యూజ్లెస్ ఐడియాలజీ కేటీఆర్ ఫాలో అయింది. ఆ గర్వము, ఆ ప్రౌడు, ఏదైతే ఫండమెంటల్స్ హరీష్ రావు మాట్లాడుతుండే, మొన్న మాట్లాడుతుండే కదా, మీరు సీఎం మా రేవంత్ గారికి చెప్తున్నారు, సీఎం గారు చెప్తున్నారు నువ్వు దిగిపో, నేను సీఎం తీసుకుంటాను అంటుండే కదా మొన్న. అంటే ఇంకా నీకు ఆశ చచ్చిపోతలేదు అన్నట్టు. ఆ బ్యారేజ్లో నేను అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అసలు ఏం కన్స్ట్రక్షన్ ఏం డ్యామేజ్ లేదు, డిజైన్ డ్యామేజ్ లేదు మాట్లాడిండు హరీష్ రావు. నేను ఫిక్స్ చేస్తా అంటున్నాడు. మరి నీకు సీఎం కావాలని నాకు నువ్వు దిగిపో అంటున్నాడు. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు చేసుకున్న పాపంలో వాళ్ళు పడ్డరు అంతే అని చెప్తున్నాను, అంతకంటే ఎక్కువ. అంటే ఓకే, వాళ్ళు చేసుకున్న పాపంలో వాళ్ళు పడ్డారు, అందుకే 39 స్థానాలకు పరిమితం అయ్యారని చెప్తున్నారు. కానీ మీకు మెజార్టీ ఉన్నప్పుడు, అంటే ఒక స్ట్రైట్ క్వశ్చన్, దానికి మళ్ళీ మీరు వాళ్ళు చేశారు కదని అనకుండా, మీకు 64 స్థానాలు మెజార్టీ ఉన్నప్పుడు, ఫుల్ మ్యాండేట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవసరమా అంటే అది కూడా అంటున్నారు. కొంతమంది పైన, మీ పార్టీలోకి వచ్చిన కొంతమంది పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి, వాటన్నిటినీ ఎటువంటి విచారణ జరగకుండా కాపాడుకోవడం కోసం కొంతమంది మీ పార్టీలోకి వస్తున్నారు అని అంటున్నారు. ఆరోపణ అనేది ఇప్పుడు ఏ పార్టీకి పోయినా ఆరోపణ ఉంటుంది, ఎటుపోతుంది. మా పార్టీకి ఇప్పుడు వేరే పార్టీకి పోవడంగానే మొత్తం కంప్లీట్ క్లీన్ అయిపోయి ప్రజల్లో ఏం రాదు కదా. ఆరోపణ అనేది ఒకసారి స్కామ్ వచ్చినప్పుడు స్కామ్ లైఫ్ లాంగ్ స్కామ్ ఉంటుంది. ఒకసారి నిజంగా మీరు తప్పు చేస్తే ఓకే, అధికారాన్ని కాపాడడానికి మా దగ్గరికి వచ్చిండ్రు అనేది జనరల్గా టాక్ నడుస్తూ ఉన్నది. అంటే మీ 64 మంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు మాతో టచ్లో ఉన్నారు అని బీజేపీ నేతలు అంటున్నారు. మొన్న 5 మంత్రులు మాతో టచ్లో ఉన్నారు అని ఒక బీజేపీ నేత చెప్పారు. అందులో కొంతమంది పేర్లు కూడా చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాతో టచ్లో ఉన్నారు అని పేరు చెప్పారు, మిగతా పేర్లు చెప్పలేదు. ఇలా ఎవరైనా బీజేపీతో టచ్లో ఉన్నారు, ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందులు సృష్టిస్తారని డౌట్ ఏమైనా ఉందా? అందుకే బీఆర్ఎస్ నేతల్ని పార్టీలోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు ఉన్నది 8 అసెంబ్లీ స్థానాలని, వాళ్ళకే సరిగ్గా లేదు ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఆయన ఎవరో ఎమ్మెల్యే మాట్లాడినంత మహేశ్వర్ రెడ్డి, ఆయన మాట్లాడినంత కోమటిరెడ్డి ఎందుకు టచ్లు ఉంటాడని. ఇప్పుడు ఒక మంత్రిగా ఆయన 5 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, నల్గొండ నుంచి ఒకసారి ఎంపీ గెలిచిండు. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఆయనకు ఒక రాజకీయ మాస్ లీడర్. ఆయనకి ఏం పట్టిందని మళ్ళీ తర్వాత బీజేపీతో టచ్ ఉండడానికి క్యాబినెట్లో ఉన్నాడు, క్యాబినెట్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నాడు, ఆల్రెడీ 50,000 మెజార్టీతో గెలిచిన తర్వాత ఏదో మాట్లాడాలని మనం మాట్లాడితే తప్ప, ఒకటి మీరు అడిగిన దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే, మీరు మరి 64కు మీకు నమ్మకం లేదా అంటే, నమ్మకం కంటే ఎక్కువ ఆ నాయకులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 90 రోజులు ప్రజాపాలన చేసిండు, పరిపాలన చేసిండు. తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, రాజకీయం చేస్తున్నాడు. మళ్ళీ తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోతుంది, ఎలక్షన్ కమిషన్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు ప్రజా పరిపాలన. సో ఇప్పుడు ఎన్నికలు కాబట్టి 100% చేయాలి. ఇప్పుడు రాజకీయ పార్టీ మాదేమో ఏదో వాలంటరీ ఆర్గనైజేషన్ కాదు కదా, కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. రాజకీయం చేసినప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కనుక ఎలక్షన్ కూడా రాజకీయం చేయాల్సి వస్తుంది. రాజకీయం అంటే ఇతర పార్టీలో ఉన్న నేతలను ఈ పార్టీలోకి తీసుకొచ్చేయటమేనా? ఇతర పార్టీలో గెలిచిన నేతలను, ఇతర పార్టీలు గెలిచినామంటే బలవంతంగా కేసులు పెట్టో దబాయించి మనం పిలుస్తలేము కదా. కొందరు ఎమ్మెల్యేలు మేము వస్తాం ఈ పార్టీలు జాయిన్ అవుతాం, ఎందుకంటే ఇక్కడ అన్నీ ఇప్పుడు మొన్న కడియం సీరు మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అయింది, స్కామ్లు అయినాయి, నాకేం తెలియలేదు, నాకు ఎంత డిప్యూటీ సీఎంగా పనిచేసినా, నేను సీనియర్ లీడర్గా ఉన్నా, నాకేం తెలియలేదు, ఇప్పుడు జరిగిందని చెప్పి ఆయన మాట్లాడుతుండే. ఇట్లా వాళ్ళకి ఏంటంటే కొందరు వాళ్ళు ఫీల్ అయ్యి మీ పార్టీలోకి వస్తామని చెప్పి మా సీఎం గారిని కలిసినప్పుడు, మా దీపాదాబి నుంచి కలిసినప్పుడు ఆటోమేటిక్గా రాజకీయంగా ఇప్పుడు మనం చేయాల్సింది, ఎలక్షన్లు చేయాల్సింది కనుక జరుగుతుంది తప్ప, మీకు అంతకుముందు రోజు మీకు ఎలక్షన్స్ 90 రోజుల ముందు ఎక్కడ ఏ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోలేదు. ఎమ్మెల్యేస్ వచ్చి కలిసిపోయినారు, సీఎం గారిని వచ్చి కలిసిపోయింది తప్ప ఏ ఎమ్మెల్యే కూడా కన్వేయలేదు కదా.